అందరి ఆడపిల్లలానే తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఎన్నో కలలు కంది. ఎన్నో ఆశలతో తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన ఆశయానికి తోడుగా పెద్దలంతా కలిసి ఒక అతన్నిచ్చి పెళ్లి చేశారు. వారి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. ఆమె జీవితం 3 నాళ్ల ముచ్చటగా సాగింది. తన ధైర్యం చూసి విధి వెక్కిరించింది, నడవనివ్వకుండా చేసింది. కావలసిన వాళ్లంతా దూరమయ్యారు, కానీ ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తను కన్న కలలు తనతోనే ఆగిపోకూడదు అని తన కూతురికి తన ధైర్యాన్ని నూరిపోసింది. కానీ వాళ్ళు మరింత ముందుకు వెళ్ళడానికి చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. రండి, వాళ్లతో మాట్లాడదాం. మనందరం ఉన్నామనే భరోసానిద్దాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. ఈమె పేరు రాధిక. ఈమె దగ్గరున్నా లేకపోయినా ఉన్న దానిలో నలుగురికి సహాయం చేసే దయాశీలి, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యశాలి, జ్ఞానంలో వివేకవంతురాలు, నలుగురికి ప్రేమను పంచే ప్రేమమూర్తి, తనకు హాని చేసిన వారికి కూడా క్షమించగలిగే క్షమాగుణం ఉన్న స్త్రీ. ఎంతో మంది ఆమెలాంటి వాళ్లకి ఆదర్శమూర్తి. అలాంటి రాధికను చూసి కాలం వెక్కిరించింది. ఆమె పూర్తిగా మంచానికి పరిమితమైంది. అయిన వాళ్ళు వదిలేసిన అన్నీ తానై తల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న ఆమె కూతురు రాధిక తిరిగి మామూలు మనిషి అవ్వాలన్నా, వారి జీవితాలు మునుపటిలాగా మారాలన్నా ఆమెకి ఆపరేషన్ అయ్యే ఖర్చు అక్షరాల 5 లక్షల రూపాయలు. తమ సమస్య పరిష్కారం కోసం రాధిక హిట్ టీవీ చేయూత వేదికని ఆశ్రయించింది. ఆవిడ్ని ఇక్కడికి పిలుద్దాం. రండమ్మా. నమస్తే. వావ్, పాప. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు రాధిక అండి. రాధిక, చక్కగా ఉన్నారు. మీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. పాప పేరు? సాయి అక్షయ. సాయి అక్షయ. బ్యూటిఫుల్, క్యూట్ గా ఉన్నావు. మీ వీడియోస్ అన్ని చూస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీ పెళ్లి ఎప్పుడైందమ్మా? 2016. ఓకే. పాప? 2018 బాన్. 2018. ఒక పాప? ఒక పాపే. ఓకే. అసలు మీకేంటి ప్రాబ్లం ఏంటి? అసలు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి స్కిన్ ఇట్లా ప్రాబ్లం ఉంది. ఇట్లా హైట్ తక్కువ. అంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళది మేనరికము. అయితే నేను పడ్డమే ఫ్రాక్చర్స్ అయిపోయావి జస్ట్ ఇక్కడ. ఇదంతా ఈ సరౌండింగ్స్, ఓన్లీ ఈ సరౌండింగ్స్. ఫ్రాక్చర్స్ అయితే సిమెంట్ పట్టి వేసేవాళ్ళు. తర్వాత అది ఎక్కువ అవడం తోటి ఆపరేషన్ చేయాలన్నారు, కానీ సరిగ్గా చేయక క్రాస్ చేసేసారు. లోనే. అయితే మమ్మీ వాళ్ళకి మాట్లాడడం అంత పెద్ద చదువుకోలేదు, అంత తెలీదు. నాకేమో సిమెంట్ పట్టి పైన పట్టి వేసేసారు కదా, లోపల ఎలా ఉందని నాకు తెలీదు. అయితే అప్పుడు ఆయన 2012 అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు, ఇలా యూట్యూబ్స్ ఇట్లా ఏమీ లేవు మనం గట్టిగా మాట రైజ్ చేయడానికి కూడా. అయితే ఇదంతా అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అది ఆ క్రాస్ అనేది ఏంటంటే ఒక 1 year తర్వాత మెల్లిగా నడిచాను. జస్ట్ ఒక ఫిజియోథెరపీ ద్వారా నడిచేదాన్ని. కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, అన్ని ఇంట్లోనే, బయటికి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని బొమ్మలాగా అంతే. తర్వాత 2000 ఇలా ఉన్న చూసి 2016లో మ్యారేజ్ అయింది, కొంచెం పర్వాలేదు. 2018 పాప పుట్టింది, అప్పటికి పర్వాలేదు. 2020, 21 3 years అవుతుంది ఇప్పటికి. మొత్తం ఇంకా ఎట్లా అంటే హారబుల్ అని పెయిన్, ఇంకా నడవడానికి రావట్లేదు.
విపరీతమైన పెయిన్. మరి అసలు అంటే మీకు స్కిన్ ప్రాబ్లం చిన్నప్పుడు ఉంది? ఉంది ఉందండి. సో అది పడినప్పుడు మీకు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. పడినప్పుడల్లా ఫ్రాక్చర్స్. ఆ సర్జరీలో మీకు ఇలా రాంగ్ గా సర్జరీ చేసి అసలు నడవనివ్వకుండా చేశారు. అడగడానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడు నాకు తెలీదు. మా మమ్మీ వాళ్ళేమో ఇన్మెచ్యూరిటీ. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. సూపర్. నేను మొన్నటి వరకు అసలు ఎప్పుడు ఖాళీగా ఉండనండి. నాకు ఇష్టం కూడా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తానే ఉంటాను. అలాంటిది ఇలా అయిపోవడంతో మొత్తం బెడ్ రిడన్ అయిపోయాను. మొత్తం పాపే హెల్ప్ చేస్తుంది నాకు. అవునా? నిజం, చాలా హెల్ప్ చేస్తుంది ఈ పాపనే మొత్తము. నాకు ఈ అమ్మాయి పాప అనడం కంటే ఇంకొక తల్లి. మొన్నటి వరకు పెళ్లి కాకముందు వరకు అమ్మ వాళ్ళు. ఇప్పుడు పాప మళ్ళీ చూపించడానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. పడ్డము హాస్పిటల్ అంటే చాలా అయిపోతాయి కదా మేడం. మీ వారు అసలు ఎక్కడ? విజయవాడ వాళ్ళది. ఇప్పుడు ఇలా అయ్యింది కదా, ఇంకా వాళ్ళ అన్నయ్య గారు కూడా బాగాలేదని విజయవాడ వెళ్ళి అటే ఉండిపోయాడు. ఇంకా రావట్లేదు. మీ బాధ్యత తీసుకోవట్లేదు, మీకు సపోర్ట్ చేయట్లేదు. ఎవరు లేరు మేడం ఇప్పుడు నాకంటే, పాప తప్ప. చూడండి, పాప తప్ప ఎవరు లేరు. ఆ భగవంతుడు చూడండి మీకు బంగారు తల్లినిచ్చాడు. కంటూ ఉండడానికి చచ్చిపోయిన రేపొద్దున పాప ఉండడానికి కూడా ఏమీ లేదు. అస్సలు బాధపడకండి. నిజంగా మీరు హిట్ వాళ్ళు పిలవకపోతే మాత్రం నేను గురువారానికి చచ్చిపోదామని ఫిక్స్ అయ్యా. మరి పాప ఏమైపోతుంది చెప్పండి? ఊరుకో చెప్తాలే. ఆ పాపకి నేను చేయాల్సింది నాకు ఆ పాప చేస్తుంటే ఎలా చేయించుకుంటాను మేడం? బాధపడకండి. మొన్న 2-3 months బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ తోటి మొత్తం ఇదంతా నొప్పులు, బాడీ పెయిన్స్, చెయ్యి లేతడానికి లేదు, ఇలా ఎత్తడానికి లేదు, కాళ్ళన్నీ నొప్పులు. రోజు 300-500 టాబ్లెట్స్ వేసుకోకపోతే నేను ఇంకా మనిషిని కాదు. అర్ధరాత్రి లేచి ఏడుస్తుంటే పాప లేచి ఏడోకమ్మని టాబ్లెట్స్ ఇచ్చి నా తర్వాత పడుకుంటుంది. మళ్ళీ అలాగే పొద్దున్న లెగుస్తుంది. నాకు కోపం వచ్చినప్పుడల్లా దీన్నే కొడతాను. ఎందుకంటే ఇంట్లో ఉండి ఆ మంచం మీద ఉండి మొత్తము స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నాను. నువ్వు బంగారం. మమ్మీ అలా అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? మమ్మీ అలా బాధపడుతుంది కదా, నీకేమనిపిస్తుంది? నాకు కూడా చాలానే బాధగా ఉంది. ఏ గుడికి వెళ్ళినా నా గురించే దండం పెట్టుకుంటాను. మీకు ఇంటికి ఒక దేవత వచ్చింది, కానీ నేను తనకి చేయాలి, కానీ తన చేత చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా. చాలా సఫర్ అవుతున్నా. ఓహోహోహో తల్లి చూడండి, ఒక కూతురు ఇంత ధైర్యాన్ని ఇస్తుందంటే అంతకంటే అంటే మీకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం మీ పాప కదా. తను కూడా లేకపోతే ఇంక నేను ఉండేదాన్ని కాదు. ఆ వయసుకి ఎంత వయసు అమ్మా ఇప్పుడు? 6 వచ్చాయి. 6 years. 6 years పాపకి అంత మెచ్యూరిటీ. అమ్మ పరిస్థితిని అంటే చాలా మంది పిల్లలు పెద్దయిన వాళ్ళకి అసలు పరిస్థితులు తెలియవు, కానీ ఆ ఏజ్ లో మీ పరిస్థితి తెలిసి ఎంత బాగా చెప్తుందో. ఎక్కడికైనా అలా మా అక్క ఉంది నాకు. అంటే ఇప్పుడు నాకు కాలికి సర్జరీ చేయాలంటే 4 లక్షల దాకా అవుతాయి అన్నారు. అక్క దగ్గర తీసుకెళ్లి పెట్టుకుందామని ఇది వెళ్ళదు.
మా అమ్మకి బాగాలేదు, నేను రాను. స్కూల్కి వెళ్తున్నావమ్మా? ఏం చదువుతున్నావు? యూకేజీ. బాగా చదువుకో. ఒక స్పాన్సర్ ఉంటే ఇయర్కి ఫీజు కట్టి చదివిపిస్తున్నారు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్కి ఎవరు దొరకలేదు, ఇయర్కి అయితే మేము చదివిపిస్తామని పాప మా ఇంటి దగ్గర స్కూల్లోనే వేశారు. మీరు ఎలా అంటున్నారు, బస్ స్టాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెస్తాను. నాకు అమ్మాయి తెస్తుంది మెడిసిన్స్, ఫుడ్ కూడా తనే పెడుతుంది. అసలు ఇంట్లో మొత్తం మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అసలు నడవలేకపోతున్నారు, అస్సలు మొత్తం తన హెల్ప్. మరి మళ్ళీ సర్జరీ చేయమని వాళ్ళని అడగలేదా మీరు? అంత ఇప్పటికీ అడగలేదా? వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వలేదు? అసలు అప్పుడు మేము అడిగితే ఒకసారి అడిగాను నేను, ఏంటండి ఖాళీలకి, అప్పుడే తెలిసి తెలియని ఏదో మామూలుగా అడిగాను. అయితే ఆ అమ్మాయికి స్కిన్ లేదే అంటారు, కాలు సన్నగా ఉంది కదా, అంతే వస్తుంది, కాలు ఇట్లా సర్జరీ చేయడానికి రాదు అని చెప్పేసి ఇక్కడ స్కిన్ తీసి అక్కడ వేసామని ఏదేదో చెప్పారు. పోనీ రాదు అని అంటే రాదని చెప్పినా అయిపోయేది, వేరే చోటకైనా వెళ్ళే వాళ్ళము. సో అలా చెప్పేసరికి మాకేం అర్థం కాలేదు. ఇంకా పెద్దవాళ్ళని మనం క్వశ్చన్ చేయడం పెద్ద చిన్న లేదు, మీ కాలు మీ ఆరోగ్యం అంటే అప్పుడు అంత తెలీదు నాకండి. ఇప్పుడంటే మీ దాకా రావడానికి నేను 3 months వరకు అసలు 3 years నుంచి వేరే అన్ని అప్రోచ్ అవుతున్నాను, ఏది అవ్వట్లేదు. ఇది కరెక్ట్గా దేవుడే పంపించినట్టున్నారు ఈ ఛానల్కి నన్ను. నిజంగా మీరు నిన్న కానీ నాకు కాల్ రాకపోయి ఉంటే నిన్ననే అయిపోయి ఏదో ఒకటి చేసుకుందామని అనుకున్నాను. మీరు ఎప్పుడు అలాంటి ఆలోచనలకు వెళ్ళకండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పాపను మళ్ళీ మీరు బాగా చూసుకోవాలి అంటే మీరు ఉండాలి కదా, ఉండాలి. అసలు ఆలోచన కూడా రానివ్వకండి. ఇంత పోరాటం చేస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి, పెళ్ళైన తర్వాత, సర్జరీ తర్వాత ఇంత పోరాటం చేస్తున్నారు కదా. ఆ పాపం చూడండి, దీనికోసమే ఉన్నానండి. మీరు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ పాపను బాగా చదివించుకోవాలి, మీరు ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలి. అసలు ఎంతో ధైర్యం ఉంటే గానీ మీరు ఇలా జీవితాన్ని గడపట్లేదు కదా. ధైర్యంగా ఉన్నారు కదా మీరు, ఆ ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకండి. మొన్నటి వరకు కూడా వర్క్ చేశాను మేడం, రికార్డ్స్ రాస్తాను, టైపింగ్ చేస్తాను, అసలు ఎప్పుడు ఖాళీగా లేను. నాకు ఇలా అయిన కాడి నుంచి నాకు టాబ్లెట్స్కి ఒక్కొక్కరిని అడుక్కోవడమే డబ్బులు, ఫ్రెండ్స్ని. మనకు వచ్చే ఆధారం ఏమీ లేదు, ఇప్పుడు అసలు ఇన్కమ్ ఏమీ లేదు. పెన్షన్ వస్తుంది 4000, దేనికి సరిపోదు. ఇల్లు అద్దె, పాప, మీ ఫుడ్, మెడిసిన్స్ కష్టం. ఒకప్పుడు ఫొటోస్ చూడండి, నేను జాబ్ చేసేటప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో, మొత్తం వీక్ అయిపోయాను. ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ కూడా పడిపోయినాయి అన్నారు. అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అవ్వలేని పరిస్థితి. చెప్తున్నాను కదా మేడం, ఈ పాప తప్ప నాకంటూ మీ పేరు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి మేము చేయాలి ఈ ఏజ్ లో. నిజం చెప్పాలంటే తోడు మేము ఉండాలి. చిన్నప్పటి నుంచి నేను భారమే వాళ్ళకి. ఎప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడం, చదువుకునేటప్పుడు ఇలా ఫ్రాక్చర్ అవ్వడం, మంచం మీద ఉండడం, అందుకే నా స్టడీ కూడా అంతగా వెళ్ళలేదు. ఆయన బాగా చదువుకున్నారు కదా, తెలుగు మీడియం. మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరు బాగా చదువుకున్నారని. మంచి నాలెడ్జ్ ఉంది మీకు, ధైర్యం ఉంది. హెల్త్ ఒక్కటి సహకరించలేదు. హెల్త్ సహకరించిపోయినా మీ భర్త ఆయన అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కదా. ఆయన గురించి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? అంటే చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే వెళ్ళి కలవలేదా? ఇలా భార్యని పాపని వదిలేసి అలా వెళ్ళడం అనేదే చాలా, అంటే ఇంత అందమైన కూతుర్ని, చక్కని భార్యని వదిలేసి ఆయన వెళ్ళిపోయారంటే మీరు. ఇంకా నేను కూడా ఇలా ఉన్నాను కదా, ఎందుకు ఒకరిని ఇబ్బంది పెట్టడం అని నేనే ముందు ఊరుకుని. ఎందుకు నా వల్ల ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. మీరు పెళ్లి చేసుకున్నారు కదా, బాధపడకండి అమ్మా.
అసలు భర్త బాధ్యత కదా భార్యను చూసుకోవాల్సింది. ఆ హక్కు మీకు ఉంది కదా, ఆ హక్కు కోసమైనా మీరు అడగాలి కదా. లేకపోతే పాపని ఎవరు చూసుకుంటారు? మీరిద్దరు కలిసే చూసుకోవాలి కదా. మీ వల్ల కానప్పుడు ఎవరు చూసుకోవాలి? తనే చూసుకోవాలి. తను ఎందుకు చూసుకోవట్లేదని అడగొద్దా? ఫోన్ చేసాం చాలా సార్లు, తీయలేదు. పర్సనల్ గా వెళ్ళి కలవలేదు ఎవరు? మీ పెద్దవాళ్ళు ఎవరు? అలా వదిలేశారు. అంటే వాళ్ళ అన్నయ్య గారికి బాగాలేదని హాస్పిటల్లోనే ఉంటున్నారంట. అన్నయ్యకి బాగోకపోతే వదిన గారు ఉన్నారా? లేరు. ఆయన చూసుకోవాలి. ఓకే, బాధ్యత. సో అంటే అన్నయ్యని చూసుకోవడం. బట్ భార్యని ఇలాంటి పరిస్థితులు అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తున్నారంటే ఆయన ఎలా వదిలేశారు అసలు? తనకే తెలియాలి. ఆయన ఏం చేస్తారు? ఆయన చదువుకోలేదు, ఇట్లా లారీ వర్క్ చేస్తారు. లారీకి బాడీ కడతారు కదా మేడం. అసలు ఇప్పుడు ఫోన్ కానీ పాపతో మాట్లాడడం కానీ లేదు. సరే మీతో మాట్లాడలేదంటే హెల్త్ ఇష్యూస్ అలా అనుకున్నాం. కానీ పాపని ఇంత చక్కగా ఉంది బంగారు బొమ్మలాగా, కూతుర్ని వదిలేసి ఆయన ఎలా ఉంటున్నారు? నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావు? ట్రై చేసావు? ఫోన్ మాట్లాడలేదా? చేస్తే లిఫ్ట్ చేయరు, కట్ చేస్తారు. ఇది వాళ్ళ నాన్నని బాబాయ్ అంటది. అంటే మా అక్క కొడుకు ఉన్నాడు కదా, వాడు చిన్నప్పటి నుంచి బాబాయ్ అని పిలవడం తోటి బాగా పాపం చాలా వీక్ అయిపోయింది. వాళ్ళ నాన్న మీద ఏమైనా బెంగ పెట్టుకుని వీక్ అయిందో ఏమో గానీ ఉంటుంది కదా. ఫాదర్ ఎన్ని రోజులైంది ఆయన వెళ్ళిపోయి? 1 year పైన అవుతుంది. 1 year నుంచి కాంటాక్ట్ లేదు. తను ఇక్కడ ఉన్నా మాకు మనీ సపోర్ట్ ఏమీ లేదు మేడం. ఊరికే పెళ్లి చేశారా? జస్ట్ అంటే తన వర్క్ చేసినా కూడా అంతేమీ అసలు అంత రాదు మాకు ఇవ్వడానికి. తన సపోర్ట్ ఏమీ లేదు నాకు ఫస్ట్ నుంచి. అప్పటి నుంచి మీరు వర్క్ చేసి మీరు మీ సంపాదనలో ఉండడమే. నాకు 4th phase లో మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇచ్చారు, అప్పుడు అది కూడా అమ్మేసుకున్నాను. ఇట్లా పాప పుట్టినప్పుడు బాక్స్ లో పెట్టారనమాట. బాక్స్ లో పెడితే దానికోసం మనీ అని కొంచెం ఇంకా అప్పు కూడా ఉంది. దానికోసం అని ఫర్దర్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇల్లు కూడా అమ్మేసే జయదీర్గుట్ట ఆర్జీకే కాలనీలో రాజీ గృహ కల్పలో ఉంటున్నాం. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు సర్జరీ పాసిబుల్ అవుతుందంట? అవుతుంది. అంటే ముందు ఇప్పుడు ఇదంతా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా మేడం, ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఫస్ట్ క్యూర్ చేయాలన్నారు. క్యూర్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సర్జరీకి వెళ్దామని. ఓకే, అసలు సర్జరీకి డబ్బు ఎంత అవసరం అవుతుంది? 4 అన్నారు. 4 lakhs అవసరం. 4 lakhs. ఓకే, సో మీ వాళ్ళ 2 కాళ్ళు కలిపి ఇదిగోండి ఇక్కడ చెయ్యి కూడా లేగట్లేదు, ఈ సరౌండింగ్. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, కొంచెం తగ్గింది. లేకపోతే రక్తము ఇంకా అసలు ఇట్లా కారుతూనే ఉంటది రక్తం. ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే నరకం. ఇప్పటికీ కూడా పెయిన్, కాలు ఇలా పెట్టడానికి కూడా మొత్తం ఇట్లా రాదు. అంటే మొత్తం క్రాస్ ఉంది కదా. సర్జరీ తర్వాత ట్విస్ట్ అయిపోయింది కదా. ఇంత ధైర్యంగా మీరు చక్కగా ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అసలు ఉండకూడదని ఆలోచన ఫస్ట్ పెట్టుకోకండి. మీకు చాలా మంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అసలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది హెల్ప్ చేయబట్టే నేను ఈ మాత్రమే ఉన్నా. ఎవరో ఒకరిని అడగడం, టాబ్లెట్స్ తెచ్చుకోవడం, ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని టాబ్లెట్స్ తెచ్చుకోవడం, నా రోజు దినచర్య అదే. సో ఇంట్లో వాళ్ళందరూ బాగా చూసుకుంటారు కాబట్టి. కాకపోతే ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ సరిపోవట్లేదు. సర్జరీ చేయాలంటే 4 lakhs కావాలి. సరే, అయితే డాక్టర్ గారికి కాల్ చేసి సపోర్ట్ కోసం ట్రై చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు. నరకమే మేడం, రాత్రులు అసలు నిద్రపోను. నిద్ర పట్టదు కూడా. ఈ మధ్యలో కొత్తగా ఈ చేతిలో ఒకటి అసలు చెయ్యిలో కూడా ఎత్తలేపోతుంది. ఈ చేతులు చూపి స్కిన్ మొత్తం పాప ఈ ఆడుకునే ఏజ్లో చాలా సఫర్ అవుతుంది నా వాళ్ళు. నేను లేకపోయినా దానికంటే ఒక ఆధారం కావాలి. గవర్నమెంట్ నుంచి నాకు ఇల్లు కూడా అసలు ఏది లేదు మేడం, నాకంటే ఏది లేదు. వంట ఎవరు చేస్తారు?
నేను చేస్తాను. నేను చేస్తాను. అంటే ఇలా పక్క పక్కనే ఉంటాయి కదా చైర్స్, ఒక్కొక్కసారి అమ్మ చేస్తుంది. అమ్మ ఇంట్లోనే ఉంటారు. అంటే ఇలా పక్క పక్కకే అన్ని నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా చైర్ నుంచి ఇందులో నుంచి దూకుతా, అందులోకి ఇట్లా ఎక్కుతా, ఎక్కి దాన్ని ఇట్లా జరుపుకుంటా పక్కనే అన్నమాట. బాగుంటేనే చేయగలుగుతా, అది కూడా బాగా. ఇంట్లో మీరిద్దరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా? మేమిద్దరు. ఇద్దరే. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వేరే చోటు ఉంటారు. అంటే దగ్గరలో ఉంటారా? దగ్గరలోనే ఉంటారు. ఏదైనా అవసరం అంటే వెంటనే వస్తారు? వస్తారు. అంతేగాని ఇంట్లో ఉండి చూసుకోవడానికి పాప ఒక్కతే? పాప ఒక్కతే. హలో, నమస్తే మేడం. నమస్తే డాక్టర్, బాగున్నారా? చెప్పండి మేడం. సార్, ఒక ఆవిడ వచ్చారు ఇక్కడ, రాధిక అని. ఆవిడకి బేసిక్ గా స్కిన్ ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచి. తర్వాత పడినప్పుడల్లా ఫ్రాక్చర్స్ అవుతాయట. తర్వాత ఒక సర్జరీ చేయించినప్పుడు కాల్ అంటే కింద భాగాన్ని రివర్స్ లో సర్జరీ చేశారు. ఆవిడ ఇప్పుడు అస్సలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఆవిడకి ఎలా సహాయం చేయగలరు చెప్తారా? మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంటే కనుక ఇది అయి ఉంటది కదా మేడం, బ్రిటిల్ బోన్ డిసీజ్ అంటారు. అంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అవటం వల్ల దాంతో పాటు ఈ సర్జరీ కాంప్లికేషన్ అని అంటున్నారు కదా. అవునండి. వాళ్ళకి ఏంటంటే యూజువల్ గా మనం ఏదైనా రీహాబిలిటేటివ్ సపోర్ట్ అనేది మనం ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. రీహాబిలిటేటివ్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఒకప్పుడు ఫ్రాక్చర్ అయినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెన్స్ సపోర్ట్ ఏమైనా కావాలి అంటే ఫిజియోథెరపీ ద్వారా గానీ లేదంటే ఇతర థెరపీస్ ద్వారా గానీ అదొకటి ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకేమన్నా ఎక్విప్మెంట్ పరంగా ఏదైనా మనం హెల్ప్ చేయాలంటే ఆ హెల్ప్ చేయొచ్చు. ఒకప్పుడు ఫ్యూచర్ లో అన్వాంటెడ్ ఫ్రాక్చర్స్ ఏమన్నా జరిగినాయి అంటే కనుక వాళ్ళకి ఏమైనా మెడికల్ ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేద్దాం మేడం టీవీ తరఫున. అంతవరకు మనం అయితే మాక్సిమం సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో మంచి సపోర్ట్ ఇద్దామని చెప్పారు డాక్టర్ గారు. ఏ అవసరం ఉన్నా కూడా చూసుకుందాం. ఫిజియోథెరపీ, సో స్కిన్ ప్రాబ్లమ్ కానీ అలాంటి మ్యాక్సిమం సపోర్ట్ చేద్దామని చెప్పారు. ఓకేనా? నువ్వు బాగా చదువుకో. అంటే ఇది మెసేజ్ గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి, రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఏది సపోర్ట్ వెనకాల ఏమీ లేదు, ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా ఇవ్వలేదు. అది కూడా పెన్షన్ కూడా మొన్నటి నుంచే ఒక 1 year నుంచి ఏమో వస్తుంది, అంతకుముందు కూడా లేదు పెన్షన్. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేదు మీకు? ఉంటే ఈ బాధ ఏమీ లేదు. కొంచెం మనకి ఈ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్గా ఉన్నా కొంచెం, కాకపోతే కొంచెం ఉంటుంది. ఈ పాపని నెక్స్ట్ ఇయర్ నుంచి చదువుకోవడానికి కూడా నాకు ఇంకా ఇబ్బంది. సో ఇల్లు లేదు. ఇప్పుడు మాకు తినడానికి కూడా ఎవరో ఒకరు గ్రోసరీస్ ఇవ్వడము, మా ఇంటి దగ్గర ఉంటారు కదా ఇలా ఒక ఆవిడ హెల్ప్ చేయడము. మళ్ళీ నేను వేటు SMS లో పెట్టాను, వాళ్ళు పాపం వికారాబాద్ నుంచి వచ్చారు, అలా హెల్ప్ చేయడం ఇలా చేయడం. ఇప్పటి వరకు అలా నెట్టుకొచ్చాను తప్ప నా దగ్గర నుంచి కనీసం ఏదో రికార్డ్స్ రాస్తే 500 ఏదో వచ్చేది, అది కూడా లేదు. ఇప్పుడు వర్క్ లేదు, చేతులు సహకరించట్లేదు, చేతులన్నీ ఇలా నొప్పి, ఇలా కూడా అన్నానికి ఇట్లా. డాక్టర్ గారు కూడా చెప్పారు కదమ్మా, మీకు ప్రతిదీ ట్రీట్మెంట్ చేయడానికి మ్యాక్సిమం మీకు ఎంతవరకు సహాయం చేయగలరో అంతా చేద్దామన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామన్నారు. ప్రస్తుతానికి హిట్ టీవీ నుంచి మీకు సపోర్ట్ చేయడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని పిలుద్దాం. ఓకే. నమస్తే సార్. నమస్కారం. తన పేరు రాధిక, వాళ్ళ పాప. సో చిన్నప్పటి నుంచే తనకి స్కిన్ ప్రాబ్లం ఉంది, కానీ ఎప్పుడు పడిపోయినా కూడా ఫ్రాక్చర్ అయిపోయేదట. అలా అని తనకు ఒకసారి సర్జరీ చేశారు. ఆ సర్జరీలో ఈ కింద భాగాన్ని రివర్స్ లో సర్జరీ చేశారు. ఆ కట్లు ఉండడం వలన తనకు ఆ టైంలో తెలియలేదు. తర్వాత తీసిన తర్వాత పరిస్థితి ఇది. పెళ్ళయింది, భర్త వదిలేశాడు, ఒక పాప, తనే తల్లిగా తల్లిని చూసుకుంటుంది. డాక్టర్ హాస్పిటల్కి మళ్ళీ ఇల్లు చెక్ చేయలేదు? అది వెళ్ళామండి. ఏమన్నారు? ల్యాండ్ మార్క్ హాస్పిటల్. ల్యాండ్ మార్క్ కదా, మీకు ఎక్కడ సర్జరీ చేశారు వాళ్ళ దగ్గర? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మాకు అంత అవగాహన లేదు, వెళ్ళి అడగాలి. అవగాహన కదమ్మా, ఒక చోట మనకు ట్రీట్మెంట్ ఇచ్చినాక వాళ్ళు ఏమన్నారంటే నువ్వే ఇలా సన్నగా ఉన్నావు,
నీకు రాడ్స్ వేయడానికి అవ్వదు కదా అని వాళ్ళు చెప్తున్నారు. వెళ్ళారా మీరు? వెళ్తే అన్నారు వెళ్తే అప్పుడే అడిగా. ముందు సర్జరీ ఇలా అయింది కదా, ఫెయిల్ అయినాక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇమీడియట్ గా అప్పుడు చేసేవారేమో. వాళ్ళు చేతులు ఎత్తేసారు, మీకు ఇంతే ఉంది స్కిన్, మీ దగ్గరే ప్రాబ్లం ఉంది అన్నట్టు మాట్లాడుతారు. వీళ్ళు అడిగితే తర్వాత వెళ్ళి అడిగారు? అడగలేదు, మీరు ల్యాండ్ మార్క్ లో వేరే చోట అడిగాను అంటున్నారు. కాదు సార్, అప్పుడు చేసినప్పుడే తర్వాత ఇలా పట్టి తీసారు కదా, చూసిన తర్వాత మేము అడిగాము. అడిగితేనే అప్పుడు అలా అన్నారు. ఓహో అంతే, అప్పుడు ఇట్లా ఇంత డెవలప్ అవ్వలేదు కదా, ఇబ్బంది అవ్వలేదు అప్పుడు. నాకు తెలియక అవునేమో నా దగ్గరే ప్రాబ్లం ఉందా. మా పేరెంట్స్ ఏమో అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. నేనే మగపిల్లలాగా ఇంట్లో ఏది కావాలన్నా ఏది చేయాలని నేనే ఉండేది. సో వాళ్ళకి తెలియలేదు. నేను అడిగితే అలా చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే. ఎన్నేళ్ళైంది? 2012లో చేశారు సార్. 12 అయిపోయింది. చేస్తానికి కుదురుతుంది. 2 years గా అసలు నడవలేకపోతున్నారట. 3 years గా. అంతకు ముందు వరకు మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఏదో కొద్ది గొప్ప. ఇది కొంచెం పర్వాలేదు. అది జస్ట్ ఇట్లా ఇలా కాలు ఇలా తడబడిన ఫ్రాక్చర్, జస్ట్ ఈ సరౌండింగ్. కొంతమంది లోపల బోన్స్ బాగా బ్రిటిల్గా ఉంటాయి, కొంతమందికి ఉంటుంది విటమిన్ తగ్గితే. ఏం చదువుతున్నామా నువ్వు? యూకేజీ. అమ్మకు కావాల్సినవన్నీ తనే సమకూరుస్తుందంట ఇంట్లో. ఈ పాప లేకపోతే నేను లేను సార్. అయ్యో 6 years పాపకి. 2016 లో పెళ్ళయింది కదా, 2018 పుట్టింది. 12 ఆపరేషన్ అయింది. మీ హస్బెండ్ కి మీ పరిస్థితి తెలిసే పెళ్లి చేసుకున్నారు కదా, కానీ ఇప్పుడు చూసుకోవట్లేదు, వెళ్ళిపోయాడు. సరే, మాక్సిమం ఎంతో చేయాలో చేస్తే సరిపోతుంది. పాప చదువుకన్నా కావాలి కదా కంపల్సరీ. సో గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి ఆధారం లేదు. ఇప్పుడు నాకు మెడిసిన్స్ కావాలన్నా ఏమన్నా కావాలంటే మీలాంటి వాళ్ళు వాట్సాప్లో ఎవరో ఒకరు వాళ్ళని అడుక్కోండి. ఎప్పుడు ఎవరికి నేను బాగున్నాను సార్ హెల్ప్ చేశానని గొప్పగా చెప్పేదాన్ని, నా చేతులు ఎంత చేసేదాన్ని. నేను ఒక ఆడపిల్ల ఒకరిని అడగాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది మీ హస్బెండ్ లేదా అని పాయింట్అవుట్ చేస్తాను, కానీ టాబ్లెట్స్ లేకపోతే మాత్రం ఇంకా నరకము. డైలీ వాడాలి టాబ్లెట్స్. ఈ జ్వరం వచ్చిన కాడి నుంచి కాలు కూడా స్కిన్ ఇట్లా అయిపోయి. డైలీ ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ కంపల్సరీ. థైరాయిడ్ ఒకటి, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్కి ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ వేసి వాళ్ళని వీళ్ళని అడిగి డబ్బులు తెచ్చుకొని వేసుకోవడం తప్ప పెన్షన్ వచ్చిన డబ్బులు వస్తుందా? వస్తుంది సార్, 1 year నుంచే వస్తుంది సార్. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? 4000 సార్. వాడికి రోజుకి 300 పైన అవుతుంది. మెడిసిన్స్ అవుతాయి. రోజు 1000 రూపాయలు కావాలి. నిజం చెప్పాలంటే మొన్న హిట్ టీవీ నుంచి కాల్ వచ్చింది, నాకు పట్టరాని సంతోషం వచ్చింది. ఏదో దేవుడు ఒక సోర్స్ ఇచ్చారేమో నాకు అన్నట్టు. లేకపోతే నేను అసలు ఇప్పుడు బాధపడకండి. మీకు హిట్ టీవీ నుంచి కాల్ వచ్చింది, ఎంత సంతోషపడ్డారో. జీవితాంతం హిట్ టీవీ సపోర్ట్ తో మీరు అలాగే సంతోషంగా జీవిస్తారు. ఇకపైన మీ ధైర్యమే హిట్ టీవీ. ఎంత వీలైతే అంత చేస్తారు. మీకు జాగ్రత్తగా పాప చదువు వరకు బ్రహ్మాండం బాగా చేస్తానికి ట్రై చేస్తాం. చూద్దాం. అస్సలు ఆధారం లేనప్పుడు హిట్ టీవీ నుంచి కాల్ వచ్చింది కదా, సో మీకు ధైర్యంగా ఉండండి. మీరు డాక్టర్ సపోర్ట్ ఉంది, సార్ సపోర్ట్ ఉంది, హిట్ టీవీ సపోర్ట్ ఉంది, మేమందరం ఉన్నాం. కొంచెం ధైర్యం, మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యమే మీకు సగం ఆరోగ్యం అవుతుంది. కానీ పాపే చాలా చాలా సఫర్ అవుతుంది. ఫస్ట్ ఇది అయితే తీసుకోండి, చాలా ఉడతా భక్తిగా ఇస్తున్నాం. తర్వాత కంటిన్యూస్ గా మీకు ఉంటానే ఉంటాను, సపోర్ట్ ఉంటాను. చాలా చాలా థాంక్స్. తప్పకుండా. పాపం జాగ్రత్త చూసుకోండి, బాగా చదివించండి, వీళ్ళన్నీ చూసుకుంటారు. వీలైతే గవర్నమెంట్ సాయం కూడా అడుగుతాం. మళ్ళీ చూద్దాం. ఈ మెసేజ్ కంపల్సరీ రేవంత్ రెడ్డి వరకు సార్ వరకు వెళ్ళాలనుకుంటున్నాను చాలా. ఎందుకంటే కొంచెం కాకపోతే కొంచెమైనా సపోర్ట్ ఉన్నా కొంచెం నేను నిలదొక్కుకోవడానికి ఉంటుంది. మొత్తం అన్ని మూసుకుపోయిన దారులన్నీ. చూద్దాం ఎంతవరకు గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేయండి, మాట్లాడదాం.
ఏమాత్రం అవకాశం ఉన్నా చేద్దాం తప్పకుండా. అన్ని దారులు మూసుకుపోలేదు, ఇప్పుడు హిట్ టీవీ ద్వారం మీకోసం తెరుచుకుంది థ్యాంక్స్ అమ్మ. కదా. Yeah. సో మీకు ఒక ధైర్యం, ఈ ధైర్యంతో ఇలాగే వద్దొద్దు, మీరు అస్సలు బాధపడకూడదు. ఇంకా చూడండి, మీకు సపోర్ట్ స్టార్ట్ అయింది కదా. మీకు ఇలా సపోర్ట్ వస్తూనే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, మీ పాపని బాగా చదివించుకోండి. మిమ్మల్ని చూసుకోవడానికి ఒక దేవత మీ ఇంట్లో ఉంది. ఏం బంగారం, బాగా చూసుకుంటావు కదా నువ్వు, బాగా చదువుకో, అమ్మని బాగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చాలా మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. హిట్ టీవీ నుంచి మీకు సపోర్ట్ స్టార్ట్ అయింది, మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్స్ అమ్మా. మాతో పాటు ప్రేక్షకులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. చూశారు కదా రాధిక జీవితం ఇది. మనందరం సపోర్ట్ చేస్తే తను ఒక మంచి జీవితాన్ని లీడ్ చేయగలుగుతాం. తన పాప భవిష్యత్తుకి ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. తప్పకుండా మీరందరూ హిట్ టీవీతో కలిసి రాధికకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేసి మీ సపోర్ట్ తనకు అందించండి. ఒక్కొక్కరి సహాయం అందితే తన జీవితంలో కోల్పోయిన జీవితం ఎలాగో కోల్పోయింది, ఇక పై ఉన్న జీవితం తన ఆనందంగా తన పాపను చూసుకుంటూ హ్యాపీగా ఉండగలదనే నమ్మకం నాకు ఉంది. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలా అడుగుతున్నాను కదా, నాకు వర్క్ ఇప్పించినా నేను ఇంట్లో ఉండి కష్టపడి చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. ఏం వర్క్ చేయగలరు? నేను టైపింగ్ చేస్తాను. మరి చేతులు మీకు పర్వాలేదు, ఎలాగైనా కష్టపడతాను. అడగడం కానీ రికార్డ్స్ రాస్తాను, అసైన్మెంట్స్ రాస్తాను, ఏ వర్క్ అయినా చేస్తాను ఇంట్లో ఉండి. కాకపోతే ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా రాదు, కానీ ఎలాంటి వర్క్ అయినా చూస్తాను. చూసే ప్రేక్షకులకైనా దయచేసి నాకు ఎటువంటి వర్క్ చేయాలని ఎంతవరకు అడగగలుగుతాం. వచ్చిన సింగిల్ రూపాయి అయినా హ్యాపీ కదా, కష్టపడితే ఆ హ్యాపీ వేరు. కానీ మీకు బాడీ ఆరోగ్యం సహకరించాలి కదమ్మా. ఏం బాధపడకండి, మీరు తప్పకుండా ఈ ట్రీట్మెంట్ లో మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు సొంత కాళ్ళ మీద ఏదైతే కళలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకునే సమయం ప్రారంభమైంది. సో తప్పకుండా ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకొని మీరు నడవాలని నేను బాగా కోరుకుంటున్నాను. మీరు నడిస్తే చూడాలని కోరుకుంటున్నాను. సో అదైన తర్వాత తప్పకుండా మీరు వర్క్ చేయాలి. తప్పకుండా మీరు వర్క్ చేసి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఎంతో మంది ఎన్నో ఉన్నా కూడా ఏదో లోటుగా ఉంది అని చాలా బాధపడుతూ బతుకుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూశాక చాలా మంది వాళ్ళ జీవితం ఎంతో అదృష్టంతో కూడుకున్నదని అర్థమైంది నాకు స్పెషల్గా. సో మీరు ఎప్పుడు బాధపడకండి, హిట్ టీవీ సపోర్ట్ ఉంది. మీరు త్వరగా ఆరోగ్యంతో వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడే రోజు రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మేడం, చాలా చాలా చాలా. హిట్ టీవీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ విషయము. కాల్ రాకపోతే మాత్రం నేను ఉండేదాన్ని కూడా నాకే తెలియదు. మళ్ళీ ఇక పైన మీరు ఆ మాట అస్సలు మాట్లాడకూడదు. దేనికి మేడం, మీ పాప చేత చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా మేడం, చిన్న పాప కదా, దానికే నేను చెయ్యాలి. అందుకే హిట్ టీవీకి నుంచి కాల్ వచ్చింది కదా మీకు, కదా మీ ఆలోచన అంత వచ్చిన వెంటనే దేవుడు డైరెక్ట్ గా రాడు కదా, మనందరికీ తెలుసు కదా. మనకు సహాయం చేయడానికి దేవుడు దిగిరాడు. దేవుడు రూపంలో ఇప్పుడు మీకు ప్రస్తుతానికి హిట్ టీవీ వచ్చింది. అదే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ హిట్ టీవీ. ప్రతి ఒక్క యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.